హలో ఎవ్రీవన్, ఇది మా సండే వ్లాగ్. సో 2 కిడ్స్తో మా సండే రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రతి సండే ఇలాగే ఉండదు, ఈ సండే మాత్రం ఇలా గడిచిందనమాట. కార్తీక మాసం తర్వాత ఇదే ఫస్ట్ సండే కదా. సో కార్తీక మాసం నెల రోజులు మేమైతే అస్సలు నాన్ వెజ్ తీసుకోలేదనమాట. మా పిల్లలకు కూడా పెట్టలేదు. సో ఇవాళంతా నాన్ వెజ్ హడావిడి అనమాట. అండ్ ఇదిగోండి చూసారా, పొద్దున్నే లేసాడనమాట. లెగటమే ఆవుల దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఆవులతోని మాకు డే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆవులు అంటే అంత ఇష్టము. చూసారా, ఇక్కడ నుంచి చూస్తున్నాడు. సో పొద్దున్నే లేసాడనమాట. రోజు అంతే పొద్దున్నే లేస్తాడు. అండ్ ఇక్కడైతే మా పెద్దబాబు కూడా లేసాడనమాట. వాడు లెగడమే కొంచెం డల్గా ఉంటాడు. మా చిన్నవాడు మాత్రం కొంచెం హుషారుగా ఉంటాడనమాట. రా అన్నదా చూద్దాము, ఆవును చూద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు. వాడైతే ఇప్పుడే లేసాడు కదా, కొంచెం బద్ధకంగా ఉన్నాడు. వీడు మాత్రం అలా కాదు, హుషారుగా ఉంటాడు. అండ్ తీసుకెళ్ళి కాసేపు అయితే ఆడుకుంటారు వీళ్ళిద్దరూ. సో నేను ఆడుకునే లోపు నేను నా వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటానమాట. చూడండి ఎలా లాక్కొస్తున్నాడు వాళ్ళ అన్నని. సో ఎక్కువగా వాళ్ళ అన్న ఉండే టైంలో కొంచెం ఇష్టపడతాడనమాట. వాడు ఎక్కువ ఖాళీ ఉండేది సండేస్ మాత్రమే. సో వాడితో ఎక్కువగా ఆడుతూ ఉంటాడు, మిస్ అవుతూ ఉంటాడు అనమాట. వాడితో ఆడటం అంటే చాలా ఇష్టం. చూడండి చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే కొంచెం ఆవుల దగ్గరికి వెళ్ళి దానికి అరటిపండ్లు అవి పెట్టి సెంటర్కి అయితే వెళ్ళారనమాట. చెప్పాను కదా. అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే నాన్ వెజ్ స్పెషల్స్ అని. అండ్ ఇదిగోండి కర్రీ అయితే తెచ్చేసుకున్నాడు. ఆ కర్రీని చూడంగానే అది ఎప్పుడు వండుతామని చూడండి, అసలు అది ఇచ్చుకుని పరిగెత్తేసాడు అనమాట. వాడికి చాలా ఇష్టం పాపం. అండ్ ఈ నెల రోజులు అసలు పెట్టలేదు. అండ్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అదంతా రెడీ చేసేలోపు ఫస్ట్ పిల్లలకైతే స్నానం చేపించేసి వాళ్ళనైతే రెడీ చేసేస్తానమాట. ఇక్కడ చూడండి స్నానానికి అయితే రెడీ అయిపోతున్నాడు. నేను ఫస్ట్ అని స్నానం చక్కగా చేసేస్తాడు. సో ఇద్దరికి స్నానం చేపించేసి రెడీ చేస్తానమాట. ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళైతే వెయిటింగ్ వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఆయిల్ ఫుడ్ అయితే అసలు పెట్టను, ఎప్పుడో రేర్గా పెడతానమాట. అండ్ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు అసలు నాన్ వెజ్ అనేది తినలేదు కదా, అందుకని ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే వండాను. చికెన్ కర్రీ వండాను అండ్ గారెలు. సో ఈ రెండు అనమాట. ఎక్కువగా మా చిన్నోడికి అస్సలు ఆయిల్ ఫుడ్ అనేది పెట్టను, బట్ ఎప్పుడైనా ఒకసారి పర్లేదు కదా. వాడికి అందుట్లోనూ గారెలు విత్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరికి చాలా ఇష్టం. సో అందుకని చెప్పి గారెలు వేసి చికెన్ కర్రీ వండానమాట. ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేసి తిన్నారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే మా ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేసారనమాట. ఎగ్జామ్స్ కదా, అందరూ కూర్చుని చక్కగా చదువుకుంటున్నారు. మా చిన్నోడైతే కాసేపు ఆడుకుంటున్నాడు అనమాట. ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. ఎక్కువ ఆటలే అనమాట. మా వాడికైతే అసలు స్క్రీన్ టైం అనేది తెలీదు. నో స్క్రీన్ టైం, ఇద్దరికి అసలు స్క్రీన్ టైం అనేది ఉండదు. మా చిన్నోడికి ఇంకా అసలు ఏం తెలీదు. పెద్దోడు మాత్రం ఎప్పుడైనా టీవీ అనేది ఆ మూవీస్ అది వాచ్ చేస్తూ ఉంటాడు. చిన్నోడికి అసలు ఏం తెలియదన్నమాట. ఎక్కువగా నేను గేమ్స్కి ఇలా ఆడుకోవటం, అలా టైం స్పెండ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. వాడు బొమ్మలతో ఆడుకోవడము, ఇలా సైక్లింగు, ఇంకా చాలా రకరకాల టాయ్స్ అవి ఉన్నాయి కదా, రైడ్ ఆన్స్, వాటితో ఆడుకోవడము, లేదా పిల్లలతో ఆడుకోవడము, ఇలాగే అనమాట. లేదా బుక్స్ చదువుకోవడం అంటే వాటిలో ఉన్న బొమ్మల్ని ఐడెంటిఫై చేస్తాడనమాట. అలాగే అంతే తప్ప స్క్రీన్ టైం అనేది అస్సలు అలో అనేదే లేదు. అసలు నేనైతే అలవాటు చేయలేదు. చక్కగా ఎక్కువగా ఆటలు ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ చూడండి వాళ్ళ అన్నకేమో ఎగ్జామ్స్ అనమాట. వాడు చదువుతుంటే వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. అండ్ వాడైతే కాసేపు చదువుకుంటున్నాడు, ఎగ్జామ్స్ కదా. లాస్ట్ టైం అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. చాలా హ్యాపీ. బాగా చదువుతాడు, బట్ మనం దగ్గరుండి చెప్పాలన్నమాట చదవమని. చక్కగా చదువుతాడు. అండ్ ఇక్కడ చూడండి మేమైతే ట్యూషన్లో కూర్చున్నాను. ఈలోపు మా వాడు ఆడుకునే ఆటలు వాడు ఆడుకుంటున్నాడు అనమాట. మా ఆర్యబాబుకి ఇప్పుడు 2 years నుండి 3rd year అయితే జరుగుతుందన్నమాట. సో మా పిల్లలకి ఎక్కువగా మేము హెల్దీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. చిన్నోడికి అయితే అసలు బయట ఫుడ్ అనేది ఏమీ తెలియదు. అండ్ ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్ వచ్చేసరికి యాపిల్ అయితే పెట్టానమాట. ఇద్దరు యాపిల్ తినేసారు చక్కగా. అసలు బయట ఫుడ్ అస్సలు అలో చేయనండి. మా పెద్దోడు ఎప్పుడైనా ఎవరిదైనా బర్త్డే వచ్చినప్పుడు చాక్లెట్స్ ఇస్తే తీసుకుంటాడు, అంతే. మేముగా అయితే అస్సలు కొనము. అండ్ ఇక్కడైతే చక్కగా వాడికి అల్మార్లో బుక్స్ అయితే ఉంటాయన్నమాట, చిన్నోడి బుక్స్.
వాడికి ఏ బుక్ కావాలో ఆ బుక్ తీసుకొచ్చి చదువుకుంటాడు. చూడండి చక్కగా అడుగుతున్నాడు వాళ్ళ అక్క వాళ్ళని. సో వాళ్ళు చెప్తున్నారు, వీడు చెప్తున్నాడు అనమాట ఇదేంటి అదేంటి అనేది. సో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తెచ్చుకుంటాడు అనమాట. అది ఏ బుక్ అయితే ఆ బుక్, యానిమల్స్ బుక్, బర్డ్స్ బుక్, ఇంకా పిక్చర్స్ అలాగా అండ్ గాడ్స్ అలాంటివి. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాడికి చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. ఏదో ఒక బుక్ తెచ్చుకుంటాడు. మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. సో మీకు నచ్చితే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే స్టోరీ బుక్ తెచ్చుకున్నాను అనమాట, స్టోరీ చెప్పమని. సో ఒక స్టోరీ విండో షార్ట్ కట్లో మనం చెప్పేయాలన్నమాట. సో వాటిల్లో ఏదో ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ స్టోరీ అయితే మనం చెప్పాలి. ఇవాళైతే బాతు స్టోరీ ఉంటుంది కదా, అది గోల్డెన్ ఎగ్, అది సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అది మనం షార్ట్ కట్లో చేసేసి చెప్పేయాలి. సో అంత లాంగ్ అయితే పిల్లలు వినరు, చక్కగా షార్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే చక్కగా వింటారనమాట. చూడండి చక్కగా వింటున్నాడు. మధ్య మధ్యలో డౌట్స్ కూడా అడుగుతాడు, అదేంటి ఇదేంటి అని. అప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. సో అప్పుడే వాళ్ళకి క్వశ్చన్ చేయడం అనేది తెలుస్తుంది అనమాట. అండ్ మొత్తం ఆ బుక్లో ఉన్న పిక్చర్స్ వాటి గురించి అడుగుతున్నాడు. చిన్న చిన్న స్టోరీస్ చేసి చెప్తే చక్కగా వింటారనమాట. అండ్ కొన్ని స్టోరీస్ అయితే మనకు చెప్తాడు, వాడు క్రియేట్ చేసుకుని చెప్తాడు, లేదా మనం చెప్పింది వాళ్ళు తిరిగి చెప్తాడనమాట. సో అది పిల్లల్లో ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సో 0 to 5 years ఉన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందంట. సో అప్పుడు వాళ్ళకి మనం చెప్తే అన్నీ అర్థం చేసుకుంటారు. మా చిన్నోడికి మాటలు కూడా చక్కగా వస్తాయి అన్నమాట, చాలా త్వరగానే వచ్చాయి. అండ్ ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను, బిర్యానీ విత్ మటన్ కర్రీ అనమాట. సో మా వాడికి అయితే చాలా ఇష్టం. అక్కడ అది ఉంటుంది కదా మూలిక, సో అది వాళ్ళ నాన్నతో కొట్టించుకుని తినిపిస్తున్నాడు అనమాట. అండ్ వాడిది అయిపోయినాక వాళ్ళ అన్నకు కూడా ఒకటి వేసాను. సో పాపం వాళ్ళ అన్నది కూడా నాకు కావాలని చెప్పి తినేసాడు అనమాట. ఇదిగోండి చూడండి, పాపం వాళ్ళ అన్న వాడికే పెట్టేశాడు, కొంచెం తిన్నాడు అంతే. చూడండి మిగిలినంతా వాళ్ళ తమ్ముడికే పెట్టేశాడు అనమాట. సో లంచ్ అయితే అయిపోయిందనమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే పడుకుంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ అనమాట పడుకోవడానికి. అండ్ ఈవినింగ్ అయింది. సో మళ్ళీ పిల్లలు వచ్చారు. అండ్ ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉందన్నమాట మాకు. అండ్ దాని నిండా ఉసిరికాయలు ఉన్నాయి. ఎప్పుడు కోస్తారా అని ఎదురు చూస్తున్నారు మా పిల్లలు అంతా. అండ్ ఫైనల్లీ సర్లే కోద్దాంలే అని చెప్పి మా హస్బెండ్తో కోపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం కాయలన్నీ ఎవరి కాళ్ళు. ఇక్కడ చాలా తక్కువ మంది పిల్లలు, వీడియో తీస్తున్నాను కదా ఎవరు ముందుకు రాలేదు అనమాట. వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు. చక్కగా ఇక్కడ వాష్ చేసేసి వాటిని కడిగి రోట్లో వేసి ఉప్పు కారం అంతా వేసి బాగా వాటిని మిక్స్ చేసి అందరం కలిసి తిన్నాం అన్నమాట. సో మా పెద్దోడికి కూడా చాలా ఇష్టం. చిన్నోడు కూడా రోజు ఒక కాయను కొయ్యమంటాడు, కోసి తింటాను అంటాడనమాట. అండ్ ఇక్కడ ఉప్పు కారం కలిపేసాం అనమాట. సో అందరికీ తల ఒక కాయ అయితే ఇచ్చేసి తినేసి టేస్ట్ చూసాం అనమాట. అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత కాసేపు గేమ్స్ అయితే ఆడుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీని తీసుకొస్తున్నాడు క్యారమ్ బోర్డ్ ఆడడానికి. చెప్పాను కదా ఎక్కువగా ఇలాగే మన టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి అసలు స్క్రీన్ టైం అనేది అవసరం లేదు. సో చాలామంది పిల్లలకి లెగిస్తమే ఫోను, తింటాకి ఫోను, పడుకుంటాకి ఫోను ఇలా అనమాట. మా పిల్లలకైతే అసలు అలా ఏం లేదండి. ఏముంటుంది, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. సో వాళ్ళకి ఫోన్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఇవన్నీ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాడు అనమాట. సో వాడు ఖాళీగా ఉంటున్నాము అనిపించినప్పుడల్లా ఏదో కొత్తగా ఏదో ఒక గేమ్ ఆడిపిస్తూ ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది అనమాట. ఇవ్వండి ఇక్కడ చూడండి బోర్డు ఎక్కేసి మరీ ఆడుతున్నాడు. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయారనమాట. ఫ్రెష్ అయిన తర్వాత సో ట్యూషన్ పిల్లలందరూ ఈవినింగ్ అయితే గేమ్స్ ఆడుకుంటారనమాట. సో వాళ్ళలో చిన్న పిల్లల గ్యాంగ్ కూడా ఉంది. సో వాళ్ళతో కలిసి కాసేపు అయితే ఇలా పరిగెత్తే ఆటలు ఇలాంటి చిన్న ఆటలు అయితే ఆడుకుంటాడు. కాసేపే ఆడతాడు, ఎక్కువసేపు ఆడలేడు. ఎందుకంటే కొంచెం ఎంతైనా వాడికంటే కొంచెం ఏజ్లో పెద్ద పిల్లలు కదా, సో ఎక్కువగా ఆడలేరు. అండ్ తర్వాత వచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే పెట్టేశాను. మా పెద్దోడైతే రాలేదు, గేమ్స్లో ఉండిపోయాడు అనమాట. చిన్నోడైతే వచ్చాడు. సో కొంచెం పెరుగన్నం అదంతా కలిపేసి పెట్టేశాను అనమాట. సో చక్కగా తినేశాడు.
పెద్దోడు మాత్రం బయట ఇంకా గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నాడు. వాడి తర్వాత మళ్ళీ మేమందరం కలిసి తింటున్నప్పుడు తిన్నాడనమాట. సో చక్కగా అన్నం తింటున్నప్పుడు కూడా చక్కగా కబుర్లు అవి చెప్తాడనమాట. పులి ఏమంటుంది, ఉంటుంది అది ఇదని చెప్పి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ సౌండ్స్ కానీ చెప్తూ ఉంటాడు. మనం కూడా తిరిగి చెప్తూ ఉంటే అదిగోండి చక్కగా చెప్తాడనమాట. అండ్ మా బావాడికి శ్లోకాసు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. మీరు ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి, చేసి అక్కడ ఉన్న షార్ట్స్ని వీడియోస్ని అన్నిటినీ చూడండి. అండ్ ఇక్కడైతే నైట్ అయిపోయిందనమాట. సో టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ వరకు మా వీడియో చూసారంటే మా వీడియో నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.